అసలే శ్రావణ మాసం. ఈ రోజు ఆ రోజు అని తేడా లేకుండా వారంలో అన్ని రోజులు, నెలల 30 రోజులు అంతటా గుళ్ళు, గోపురాలు బిజీ బిజీగా ఉంటాయి. పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు, అలంకారాలతోని భక్తులు తీరొక్క రకంగా భక్తిని చూయించుకుంటారు. ఇక పండుగల మాసంలా 15 ఆగస్టు పండుగ కూడా కలిసి వచ్చే వరకల్లా అమ్మవారికి ఇగో ఈ తీర్ల అలంకరణ చేసి క్రియేటివిటీ చూయించిర్రిల్లు. శ్రావణమాసం అనంగానే వారానికో దేవుని పేరు మీద వ్రతాలు, పూజలు, అలంకారాలు చేసి సల్లగ చూడు దేవుడా అని కంటి నిండా దర్శనాలు చేసుకొని మనసు నిండా మొక్కుతుంటారు భక్తులు. ఇక ఈ మాసాల మామూలు రోజులనే భక్తులు మస్తు మంది వచ్చిపోతుంటారు రేడికెళ్ళి. అసొంటిది ఇలా 15 ఆగస్టు సెలవు దినమాయే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇంటి లాదులు కూడా తీరిక చేసుకొని మరీ గుళ్ళకి వచ్చిపోతుంటారు కాబట్టి మెదక్ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు ఇగో ఈ తీర్ల దర్శనం ఇచ్చిరు. గుడోళ్ళు ఇంత మంచి ఓపికతో దండలు పెడిచి ఇగో ఇట్లా అలంకరించారు. శాకంబరి ఉత్సవాల పేరు మీద తీరొక్క కూరగాయలతో అమ్మవారిని అలంకరించుడు కూడా మస్తుగా చూస్తుంటాం అప్పుడప్పుడు. కానీ పూల దండాలు వాడి జాతీయ జెండా రంగులతో ఇట్లా అలంకరించే వరకలా భక్తులు చూసి మురిసిపోవడే కాకుండా ఫోటోలు వీడియోలు కూడా తీసుకోబట్టిరు. ఇక ఇప్పటికిప్పుడు ఏడుపాయల దాకా పోలేరు కాబట్టి ఉన్నకానే ఫోన్లనే చూసి దండం పెట్టుకోరిగా. మీరెన్నడన్నా దయాన్ని చూసిరా? పోని దాని దగ్గర కన్నా పోయిరా. ఏంది? ఏహే ఊకో పిల్ల అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఓగాల నువ్వు అన్నట్టే దయాన్ని చూస్తే నీగా ముచ్చట చెప్పేటందుకు మేము బతికే ఉండాలిగా అని అంటారా? కానీ గీ అన్న ధైర్యం చూడురి. దయ్యాన్ని చూసుడే కాదు, అది వీడియో తీసి మనకు కూడా చూపిస్తా అంటుండు. మళ్ళీ నిజంగానే దయ్యాన్ని చూసిండంటారా? ఇగో ఎవ్వరు సప్పుడు చేయకుర్రి. బస్ అంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడురి. ఒక్క పురుగు కూడా లేడు కదా. కానీ గిడ అద్దంలో చూడురి సక్కగా ఓ మనిషి తెల్ల బట్టలేసుకొని మొగోళ్ళ సీట్లలో కూర్చుండు. కానీ మనిషిగాడు దయ్యం నమ్ముతలేరా? సరే ఆయన కూర్చున్న సీట్ చూపిస్తా చూడురి. कंडक्टर सीट पे अभी कोई नहीं है, कोई भी नहीं है, लेकिन यहाँ पे कोई ना कोई बैठा हुआ है, पर हमें से कोई दिक्कत परेशानी नहीं हो रही. ये देखो मैं आपको दिखाता हूँ कैमरे में, CCTV कैमरे लगे हुए हैं बस के अंदर, और आप इधर देख सकते हो. ये देखो कंडक्टर सीट पे एक व्यक्ति बैठा हुआ है. देखो दिख रहा है आपको? कंडक्टर सीट पे ये व्यक्ति बैठा हुआ है. ये देखो दोबारा से ध्यान से देख लो, बैठा हुआ है. और मैं जो है आपको दोबारा से कंडक्टर सीट की तरफ ले जाता हूँ. और देखो यहाँ कोई भी नज़र नहीं आ रहा कैमरे में. देखो फिर से एक बार और देख लो ध्यान से, कहीं मिस्टेक हो रही हो. बाकायदा इसमें दिख रहा है व्यक्ति बैठा हुआ. ये देखो दिखा आपको, लेकिन ऐसे अगर मैं पीछे करके दिखाता हूँ बस में अंदर या कंडक्टर सीट पे, देखो दोबारा से कोई भी नज़र नहीं आ रहा. చూసిర్రా ఆ సీట్ల మనిషే లేడు. పోని వేరే ఏదైనా సీట్ల కూర్చుండా అంటే బస్సుల వీడియో తీస్తున్న కండక్టర్ తప్పితే ఎవ్వలేరు. ఢిల్లీలో అయింది ఇదంతా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండే వరకల్లా ఇది నిజంగా దయ్యమేనా లేకుంటే మందిని పిచ్చోళ్ళని చేసి ఫేమస్ గానికే గిట్లా ఎడిట్ చేసిర్రా అని కొందరంటే, ఫోన్లలో కాకుండా CCTVలలోనే కనిపించే రిచ్ దయ్యమేమో అని ఇంకొందరే చిరకమా ఆడుతుర్రు.